హలో అండి. ఏవండి, మీకు గుడ్ న్యూస్ చెప్పనా? అంది లాస్య అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన తన భర్త రాజీవ్తో. అబ్బా, పెద్ద ఏదో వద్దంటే మానేస్తున్నట్లు. వద్దన్నా చెప్తావు కదా, మొదలుపెట్టు అన్నాడు. అయితే చెప్పను పోండి అంటూ బొంగమూతి పెట్టింది లాస్య. ఆహాహా, సరదాగా అన్నా కన్నా నువ్వు బొంగమూతి పెడితే బాగుంటావు, అందుకే అన్నా అన్నాడు రాజు. అందంగా నవ్వేసింది లాస్య. పొగడ్తలకి పడని అమ్మాయి ఉంటుందా చెప్పండి. అందుకే వీళ్ళకి భర్త ఆ టెక్నిక్ బాగా తెలుసు. ఇప్పుడు మనం ఇద్దరమే ఉండి బోరు కొడుతుంది కదా మనకి. అందుకే మనకి బోరు కొట్టకుండా చేయడానికి మన మధ్యకి ఒక చిన్న బేబీ రాబోతుంది అని సిగ్గుతో చెప్పి అతని గుండెల్లో తలదాచుకుంది లాస్య. ఎంతసేపటికి అతని నుండి ఏ విధమైన రియాక్షన్ రాకపోవడంతో అనుమానంగా తలెత్తి చూసింది. ఏదో బాధని దిగమింగుతున్నట్లు ఉన్న అతని ముఖ కవళికలు చూసి షాక్ అయింది. ఏమైంది రాజీవ్, ఎందుకలా ఉన్నావు? ఇంత సంతోషకరమైన విషయం చెప్తే అలా అయిపోయావేంటి? లాస్య, ఇప్పుడు మనకి పిల్లలు అవసరమా అన్నాడు రాజు. అదేంటి అలా అంటున్నారు? మనకి పెళ్ళయి 5 ఏళ్ళైంది. 2 సంవత్సరాల నుండి పిల్లల కోసం ఎంత ఆరాటపడ్డాం. ఇప్పుడెందుకు ఇలా అంటున్నారు? బయట జరిగే దారుణాలు ఎన్ని చూస్తున్నాం, వింటున్నాం, చదువుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డ అంటే భయం వేస్తుంది. అబ్బాయి అయితే పర్లేదు కానీ ఒకవేళ అమ్మాయి అయితే తనని జాగ్రత్తగా కాపాడుకోగలమా? మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఇప్పటి కాలంలో పాపని సేఫ్గా పెంచడం అంత ఈజీ కాదు. వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ నీకు తెలియని విషయాలు కాదు. అంతేకాకుండా మనం ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల మన ఇద్దరి కుటుంబాల సపోర్టు కూడా మనకి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు అవసరమా? పోనీ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి స్కానింగ్ సెంటర్ ఉంది. స్కానింగ్ చేయించి అమ్మాయి అయితే అబార్షన్ చేయించేద్దాం, సరేనా అన్నాడు రాజు. రాజు అంటూ అరిచింది లాస్య. ఇలా ఎలా ఆలోచిస్తున్నారు అసలు? అబార్షన్, అందులోనూ అమ్మాయి అయితే చేయించాలా? ఏమనుకుంటున్నారు అసలు? అసలు మనిషిలా ఆలోచిస్తున్నారా? ఇంత చదువుకున్నారు, ఏం ప్రయోజనం అసలు? లాస్య, ఎక్కువ మాట్లాడుతున్నావు, అంతలా చెప్పినా అర్థం చేసుకోవే అంటూ అరిచాడు. ఎవరు అర్థం చేసుకునేది? అందరూ మీలా ఆలోచిస్తే భవిష్యత్తు తరానికి ఆడపిల్ల అంటే ఇలా ఉంటుంది అని బొమ్మల్లో మాత్రమే చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. దారుణాలు జరుగుతుంటే వాటిని ఎలా ఎదుర్కోవాలో మన పాపకి నేర్పించాలి, మనము నేర్చుకోవాలి. అంతేకాని ఆడపిల్లని లేకుండా చేద్దామంటే నేను ఒప్పుకోను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత వారం రోజులు లాస్య రాజీవ్తో మాట్లాడలేదు. 2 రోజులకే రాజీవ్ రియలైజ్ అయ్యాడు. లాస్యతో మాట్లాడటానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ లాస్య మాట్లాడటానికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వటం లేదు. వారం కాస్త 10 రోజులైంది. ఇక ఆ వియోగాన్ని భరించలేక లాస్యని కదలకుండా కూర్చోపెట్టి తన ముందు మోకాళ్ళ మీద కూర్చొని, సారీ కన్నా, ప్లీజ్ మాట్లాడురా. నేనేం తప్పుగా ఆలోచించాను? నా తప్పుకి నువ్వు నన్ను తిట్టు, కొట్టు, కానీ ఇలా మాట్లాడటం మానేకే ప్లీజ్. ఈ 10 రోజుల నుండి పిచ్చెక్కిపోతుంది. రియల్లీ ఐ యామ్ సారీరా అంటూ ఏడ్చేశాడు. లాస్య కూడా రాజీవ్ను పట్టుకొని ఏడ్చేసింది. తర్వాత కాలం సంతోషంగా ఎదురుచూపులతో గడిచిపోయింది.
ఒక అందమైన పాప పుట్టింది లాస్యకి. అప్పటి నుండి పాపే లోకం అయిపోయింది ఇద్దరికి. పాపకి వెన్నెల అని పేరు పెట్టారు. పాపని స్కూల్లో వేసే ఏజ్ వచ్చేసింది. ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లో వేశారు. ఫుడ్ కూడా అక్కడే పెడతారు, టైం టు టైం. ఇంటి దగ్గర పాలు తాగించి 7 గంటలకు బస్సు ఎక్కిస్తే మళ్ళీ సాయంత్రం 5:30కి ఇంటికొస్తుంది. ట్యూషన్ కూడా స్కూల్లోనే. లాస్య దంపతులకి వెన్నెల తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టలేదు. దానితో వెన్నెలే వాళ్ళకి లోకమైపోయింది. వెన్నెల 6వ తరగతికి వచ్చింది. అన్ని విషయాల్లోనూ యాక్టివ్గా ఉండే వెన్నెల చదువులో మాత్రం కొంచెం డల్గానే ఉండేది. అంటే మరీ పాస్ మార్కులు కాదులేండి, 60% వచ్చేది ఎప్పుడు. స్కూల్లో వాళ్ళు ఎంత తోమినా అంతకంటే ఎక్కువ వచ్చేవి కావు. ఈసారి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అప్పుడు టీచర్స్ అందరూ కంప్లైంట్ చేశారు. వెన్నెల ఒక్కటే తక్కువ స్కోర్ చేస్తుంది, ఇలా అయితే మీ అమ్మాయిని వేరే స్కూల్లో వేసుకోండి అంటూ గట్టిగా చెప్పారు. లాస్య దంపతులకి చాలా అవమానం అనిపించింది. వెన్నెలకి ఈసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇద్దరు. ఖచ్చితంగా 80% స్కోర్ చేయాలని, లేకుంటే పనిష్మెంట్ ఉంటుందని చెప్పారు. ఆ రోజు నుండి రోజు వార్నింగ్ రిపీట్ చేస్తూనే ఉన్నారు. స్కూల్ నుండి రాగానే ఫ్రెష్ అవ్వడం, మళ్ళీ పుస్తకం పట్టుకొని కూర్చోవడం 11 అయ్యే వరకు ఇదే పని రోజు. వెన్నెలకి ఇష్టమైన డ్రాయింగ్ లేదు, స్నేహితులతో ఆటలు లేవు. ఎప్పుడూ సరదాగా ఉండే తల్లిదండ్రులు కూడా సరిగ్గా మాట్లాడటం లేదు. ఒకవేళ ఏదైనా మాట్లాడినా ఆ మాటల నిండా మార్కుల గురించి, రావలసిన ర్యాంకు గురించి తప్ప ఇంకేం లేదు. 15 రోజులు అయ్యేటప్పటికి వెన్నెలలో మార్పు రావడం మొదలైంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆ పెదవుల మీదకి ఇప్పుడు పొరపాటున కూడా నవ్వు రావట్లేదు. అమ్మా నాన్నలతో ఏదైనా మాట్లాడబోయినా వాళ్ళు చెప్పే డైలాగ్ ఒక్కటే: నువ్వు ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోవాల్సిందే, లేకుంటే సంవత్సరం మధ్యలో ఈ ఫస్ట్ సెమ్ అవగానే టీసీ ఇచ్చేస్తాం అంటున్నారు. అలా చేస్తే ఎంత అప్రతిష్ట, మా పరువు పోతుంది. కాబట్టి నీకు చదువు తప్ప వేరే ధ్యాస ఉండటానికి వీల్లేదు అంటూ ఒక పావు గంట క్లాస్ తీసుకుంటున్నారు. అలా భారంగా కాలం గడుస్తుంది. ఫస్ట్ సెమ్ వచ్చింది. వెన్నెల తోటకూర కాడలా వాలిపోయింది. ఎలా అయితేనేం పరీక్షలు అయిపోయాయి. అన్ని సబ్జెక్టుల్లో పర్ఫెక్ట్ ఉండేలా చూసుకుంది లాస్య. ప్రతి సబ్జెక్టుకి తను ఇంట్లో కూడా క్వశ్చన్ పేపర్ రెడీ చేసేది. పరీక్షలు అయిపోయినా కూడా వెన్నెలలో మార్పు రాలేదు. రోజు రోజుకి డేలా పడిపోతుంది. లాస్య వాళ్ళు గమనించినా పట్టించుకోలేదు. వాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ చేసిన మాయాజాలంలో ఉండిపోయారు. వాళ్ళకి మార్కులు, స్కోరే తమ జీవిత లక్ష్యం అన్నట్లు అయిపోయారు. వెన్నెలలో వస్తున్న మార్పుని పని మనిషి రంగమ్మ కనిపెట్టి ఎప్పటికప్పుడు లాస్యకి చెబుతూనే ఉంది. కానీ లాస్య పట్టించుకోకుండా ఆమె మీదే చిరాకు పడేది. రిజల్ట్ టైం వచ్చింది. వెన్నెలకి 80% కాదు, 88% స్కోరు వచ్చింది. లాస్య వాళ్ళు ఆనందానికి అవంతులేదు. స్కూల్లో అందరూ కూడా మెచ్చుకున్నారు. ఇలానే కంటిన్యూ చేస్తే ఇంకా మంచి ర్యాంకు వస్తుంది అని తల్లిదండ్రులను కూడా చాలా పొగిడారు. ఆ పొగడతలకి చాలా సంతోషంగా, గర్వంగా అనిపించింది వాళ్ళిద్దరికీ. వీళ్ళెవరికీ వెన్నెలలో వచ్చిన మానసిక, శారీరక మార్పు కనిపించట్లేదు. చాలా రోజుల తర్వాత అమ్మా నాన్నలు ఇద్దరూ దగ్గరికి తీసుకొని ముద్దు చేస్తూనే వెన్నెలలో ఏ విధమైన రియాక్షన్ లేదు. స్కోర్ బాగా వచ్చింది అని సంతోషం లేదు. కారు దగ్గరికి వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోయింది వెన్నెల. లాస్య వాళ్ళు కంగారు పడి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ వెన్నెలని ఆ పరిస్థితిలో చూసి షాక్ అయ్యాడు. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఆ చిన్న మనసు శారీరకంగా, మానసికంగా ఆ ఒత్తిడిని తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది.
తనకి నయం కావడానికి 2 నెలలు పట్టింది. ఈలోపు వెన్నెల పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ తీసుకున్నారు ఆ డాక్టర్. ఆడిపాడే ఈ వయసులో ఇంత ఒత్తిడి మంచిది కాదు. జీవితానికి చదువు, ర్యాంకులు మాత్రమే పరమావధి కాదు. వీటిని మించి ఇంకా చాలా ఉన్నాయి. స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఏదో చిన్న జాబుతో జీవితాన్ని గడిపిన వాళ్ళున్నారు. అలాగే సాధారణ మార్కులతో పాస్ అయిన వారు జీవితంలో ముందడుగు వేసి ఇలాంటి ర్యాంకర్స్కి జాబ్స్ ఇచ్చే పొజిషన్కి వెళ్ళిన వారు ఉన్నారు. మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవసరమైనది జీవితం పట్ల ఒక అవగాహన, కొంచెం సృజనాత్మకత, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. వెన్నెల చదువుల్లో నార్మల్గా ఉన్న డ్రాయింగ్, డ్యాన్స్, సింగింగ్ అన్నిట్లో ముందుంది. వాటిని ఎందుకు గుర్తించట్లేదు మీరు? ఆ కార్పొరేట్ స్కూలు వాళ్ళు మీ మీద ప్రయోగించిన అస్త్రాన్ని మీరు నేరుగా ఆ చిన్న పాప మీద వదిలేశారు. ఇంకొన్ని రోజులు ఆగి ఉంటే మీ పాప మీకు దక్కేది కాదు. ఇప్పటికైనా మీరు మారండి. మీరు ఏమీ అనుకోనంటే ఒక చిన్న సలహా, మీ అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో వేయండి. మన ఊరిలో స్కూల్ చాలా బాగుంది. అన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలలు బాగోలేదు, కొన్ని చోట్ల మాత్రం బాగున్నాయి. మా పిల్లలు కూడా అక్కడే చదువుతున్నారు. ఏ రకమైన ఒత్తిడి ఉండదు. పైగా చదువు కూడా బాగుంది. పుస్తకాల్లో ఉండే చదువే కాదు, జీవితానికి అవసరమైన చదువు కూడా నేర్పిస్తున్నారు. ఇక మీ ఇష్టం అన్నారు డాక్టర్. దానితో కళ్ళు తెరుచుకున్నట్లయింది లాసేవాళ్ళకి. తామెంత పొరపాటు చేశారో అర్థమైంది. ఆ సంవత్సరం స్కూల్ మాన్పించి పాత వెన్నెలలా మారడానికి చాలా కృషి చేశారు. ఈ సమయంలో ఖాళీగా ఉండకుండా వెన్నెలకి ఇష్టమైన డ్రాయింగ్, కరాటే క్లాసుల్లో జాయిన్ చేశారు. వెన్నెల కోరిక మీద మళ్ళీ 6వ తరగతే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఈసారి ప్రెస్టేజ్ గురించి ఆలోచించకుండా తమ పాప సంతోషం గురించి మాత్రమే ఆలోచించారు. వెన్నెలకి ఈ స్కూల్ చాలా నచ్చింది. ఎప్పటిలాగే హుషారుగా నవ్వుతూ ఉంది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. అందరికీ ధన్యవాదాలండి.